షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is కనికరము. కనికరం వాక్య బాగా గమనిస్తే పరిశుద్ధ యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. యెరూషలేమున గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడే ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. మన దేవుడు కృపా కనికరం గల దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఇక్కడ వాక్యభావం గమనిస్తే ఇక్కడ ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు. 5వ వచనం, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పనుడు చూసి వాడు అప్పటి బహు కాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా, జీసస్ హ్యాడ్ కంపాషన్ ఆన్ దిస్ ఇన్వాలిడ్ పర్సన్. నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఆ రోగి పట్ల యేసు యొక్క కనికరం, కృపా కనికరం ఆ స్థితిలో పడడం చూశాడు. ఆ దీనావస్థను గమనించాడు. చేసి మూడిత కంపాషన్ అనేక సందర్భంలో ప్రభునితముగా కనికరం చేత కదిలించబడిన విషయాలు కనిపిస్తాయి. నాయని గ్రామంలో విధవరాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ప్రభు కనికరపడి దగ్గరకు వచ్చి పాడను ముట్టి వాడిని సజీవునిగా చేశాడు. ప్రభులో కృప కనికరం ఉన్నది. ఆ రోగిని చూసి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అన్నప్పుడు వాడు రోగి, అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక. ఇక్కడ చిన్న నది లాంటిది కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ గమనించినప్పుడు వాటర్ ఉన్నది ఇక్కడ అంతా కూడా. ఇట్లా ఆడ బెతెస్దా కోనేరు 5 మంటపములు ఉన్నాయి. వాని దృష్టి అంతా కూడా ఆ నీళ్ళు ఇప్పుడు కదిలించబడతాయా? ఒక ప్రతీతి అక్కడ దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు అది ఎవడు మొదట దిగుతాడు వాడు స్వస్థపరచబడునని వారికి ఒక నమ్మకం వారికి ఉండింది. 4వ వచనంలో, ఆయా సమయంలో దేవదూత కోనేరులో దిగి నీళ్లు కదిలించగలదు. నీళ్లు కదిలింపబడ మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి గలవాడను బాగుపడును గనక. ఆ మంటపములలో రోగులు, కుంటివారు ఊచకాల చేతులు గల గుంపులుగా పడి ఉండరు. దే ఆర్ లుకింగ్ టు ద వాటర్స్ ఫర్ ద ఏంజల్ టు కమ్ అండ్ స్టే ద వాటర్స్. సజీవుడు స్వస్థపరిచే దేవుడు కన్నెదుగా ఉండగా ఆయన కాదని లుకింగ్ టు ద వాటర్. దేవదూత ఎప్పుడు దిగి వస్తుంది, ఎప్పుడు నీళ్ళు కదిలించబడతాయి? ఆ దృష్టి అంతా కూడా, ఆ రోగ దృష్టి అంతా కూడా ఆ నీళ్ళ మీద ఉండేది. కానీ సజీవుడైన కృపా కనికరముల స్వస్థపరచగల శక్తివంతున యేసు వారి కళ్ళ ఎదుట ఉన్న కూడా యుగ సంబంధం ఉన్న దేవత అవిశ్వాసం యొక్క నేత్రాలకు గుడ్డితనము కలుగజేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు బ్లైండెడ్ ఫెయిత్ఫుల్నెస్, అన్బిలీవ్, అవిశ్వాసత కళ్ళు మూతపడి ఉన్నాయి. ఈనాడు కూడా దేని చూడరు, కానీ దేవునికి బదులుగా వ్యక్తుల వైపు ఈనాడు గమనిస్తే ఇంకా ప్రభువుకు బదులుగా ప్రత్యామ్నాయాలు వస్తూనే ఉన్నాయి, సబ్స్టిట్యూట్స్. వాటి వైపు దృష్టిని సారిస్తున్నారు. అవి తల మీద ఉంచుకుంటే లేదా ఆయిల్ అప్లై చేసుకుంటే, ఆ ఖర్చు మీద ఉంచుకుంటే స్వస్థత కలుగుతుంది అనే
ఒక అపోహ వారిలో ఉంటున్నది. అది అపోహ, తప్పు. అది అందులో ఏమి లేదు. ఈ చూసిన వాటర్లో నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్, జస్ట్ వాటర్ అంతే. కానీ శక్తి అంతా యేసు ప్రభులో ఉన్నది. అప్పుడు వాడు చూస్తే ఆశీర్వదించబడిన ప్రభుత్వం స్వస్థపడగొచ్చున్నావు, డూ వాంట్ యు వెల్ అగైన్. ఆ తర్వాత ప్రభు చెప్పిన మాట 8వ వచనంలో, యేసు నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడుమా చెప్పగా వాడు వెంటనే స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచాడు. ఇన్స్టంటేస్ హి వాజ్ హీల్డ్ బై బిలీవింగ్ గాడ్స్ వర్డ్స్, జీసస్ వర్డ్స్. యేసు ప్రభు మాటలు యందు, ఆయన వాక్యం ముందు, ఈ వాక్యమైన బ్రతికించను, ఈ వాక్యమైన స్వస్థపరచను. వాక్యమైన దేవుని హృదయం ఆహ్వానించి ఆయన వైపు చూస్తూ, ఇలాంటి స్థితిగతులు ఉన్నా, ఏ స్థితిలో పడి ఉన్నా, ఇలాంటి వ్యాధిగ్రస్తమైనా సరే, లుక్ టు జీసస్, హీ విల్ హీల్ యూ. యెహోవా రఫేకా, కనికరం గల తండ్రి. ప్రార్థన చేసుకున్న స్తుతికి పాత్ర యేసయ్య, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలునైనా. మీరు కృపా కనికరం గల దేవుడు కాబట్టి మీ స్తోత్రాలు. అవును తను, మీకు బదులుగా దృష్టి అంతా అనేక వాటి మీద, అనేక వ్యక్తులు సారిస్తున్నారు మా తండ్రి. స్వస్థపడే యెహోవాను నేనే సెలవిచ్చారు తండ్రి. మా దినస్థితి కటాక్షించే దేవుడు ప్రభా, కనికరం గల దేవుడు కాబట్టి తండ్రి, మీ కృప ద్వారా, మీ కనికరం ద్వారా ప్రభువనైనా మీరు స్వస్థత పొందుటకు, మేలు పొందుటకు, దీవెన పొందుటకు సహాయం దయచేయమని, వాక్యం వింట ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును కాక, ఆమేన్.